హల్లెలూయా. సౌలును బట్టి కరువు వచ్చిందట, దావీదుకు స్పష్టంగా తెలియపరిచాడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. 2వ రాజుల్లోకి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం చదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చెదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణం అష్షూరు చేతిలో పడకుండా నేను విడిపించెదను. హిజ్కియా గురించి మాట్లాడుతున్నాడు. దావీదును బట్టి ఓ హిజ్కియా, చూడండి, ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయుడైన వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు ఇల్లు అక్కడ నోహు చెప్పాడు, ఇక్కడేమో హిజ్కియా చెప్పాడు. అతడు తన ముఖము గోడతో త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునై. చూడండి, ఇక్కడ మన సందర్భం ఎదురైంది. అయ్యా ఏంది నాయన ఇది, నాకు ఈ శ్రమలు ఏంటి నాయన, నువ్వు చెప్పిందల్లా చేశానే, ప్రార్థన చేయమన్నావు చేశాను, బైబిల్ చదవమన్నావు చేశాను, ఇయ్యమన్నావు లేబిలో ఇయ్యమన్నావు, దుస్తులు ఇవ్వమన్నావు, అన్నం పెట్టమన్నావు, నువ్వు ఆకలి కొని ఉంటే నేను చూసావా అన్నావు, అన్నీ చేశావయ్యా, ఇదేంది నాయన, మరి నాకు మరణం ఏంటి అని హిజ్కియా అంటున్నాడు. చదవమ్మా. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో సన్నిధిని నెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ఎట్లా లేచి నిలబడలేని స్థితిలో కూడా పడి 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 లేచుకుంటూ నీ దగ్గరికి వచ్చానయ్యా, గమనించావా? యెషయా అడవిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవించాడు. హల్లెలూయా. మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నీకు వాగ్దానం ఇచ్చాడు. నీకు ఇక మరణము సంభవించదు అన్నాడు. అందుకే టెస్ట్ చేశాడు. అంతే, తట్టుకునే శక్తి మనకు ఉండాలి. చదువు. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చునేమనగా నీవు కన్నీళ్లు విడుచుట. హల్లెలూయా. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ఈ దినము ప్రతి ఒక్కరి జీవితాల్లో కన్నీరును దేవుడు చూచును కాక. ఇక ఎన్నడూ నువ్వేరు, నీ కన్నిటి బాష్ప బిందువులు నేను తుడిచివేతును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదువమ్మా. నీ ప్రార్థనను నేను అంగీకరించున్నాను. అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమండి. అలాంటి ప్రార్థన దేవుడు ఎదురు చూస్తున్నాడు. నేను నిన్ను బాగు చేసాను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదు. ఇంకా గ్రేస్ పీరియడ్ వచ్చిందండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 15 years. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకున్నది ఒకటి జరిగేది, అనుకున్నదొక్కటి. నువ్వు అనుకోవచ్చు 10 రోజులు బతుకు చాలు, 10 రోజులు తింటే చాలు, ఈ రోజు నడిస్తే చాలు. ఆయనకి ఇష్టం ఉండదని ఈ రోజు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. రేపటి దినము గురించి ఆలోచింపకుడి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, దావీదును బట్టి హిజ్కియాకు 15 years గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. మరి మనల్ని బట్టి నశించిపోతున్న ఆత్మలు వెతికి రక్షించమని దేవుడు చెప్తే, సరే నోహు చెప్పిండు కుటుంబాన్ని రక్షించుకోవాలి, మరి నోహు చెప్పిన పద్ధతి నేను చేయాలి కదా అనుకోవచ్చు. కానీ యోబు ఏమన్నాడు? యోబును గుర్తు చేసుకోండి. ఈ దినం గమనించు. అయిపోయింది, అది రక్షించావు, రక్షణ అనుభవంలోని తీసుకొచ్చావు. ఇంకా నీ పనేంటి? ఇతరులు రక్షించే పనిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా విషయంలో చూడండి, ఎవరిని బట్టి? దావీదును బట్టి. ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఇంకొక వ్యక్తిని ప్రవక్తకు బయలుపరిచిన మాట చూడండి.
ఎహెజ్కేలు గ్రంథంలో ఎహెజ్కేలుతో మాట్లాడతాడు. అక్కడ చక్కని మాట 32వ అధ్యాయము 8వ వచనం, చివరిలో వచ్చాము. త్వరగా 8వ వచనం చదవం. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల అన్నిటికీ అంధకారము కమ్మజేసేదను, నీ దేశం మీద గాఢాంధకారము వ్యాపింపజేసేదను. ఇదే ప్రభువు. ఎవరిని ఉద్దేశించి? ఫరో రాజు గురించి. చూడండి మొదటి వచనం చదవండి. మరియు 32. మరియు 12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను. నరపుత్రుడా ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపు. అతనికి ఈ మాట ఎహెజ్కేలు వెళ్ళు ఫరోకు చెప్తున్నా ఆయన. జనములలో సింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి. జనములలో మొసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్ళతో నీ కుళ్ళు కలియబెట్టితివి. వాటి వాగులను బురదగా చేసితివి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నీ మీద వేయగా నా వలలో చిక్కిన నేను బయటికి లాగెదరు. నేను నిన్ను నేల పడవేసి తెరపనేల మీద పారవేసెదను. ఆకాశ పక్షులని నీ మీద వ్రాలునట్లు చేసి. చూసారా? ఈ విధంగా అన్ని చెప్పుకుంటూ ఓ ఫరో నిన్ను బట్టే ఏమంటున్నాడు? ఆకాశమందు ప్రకాశించు జ్యోతులకన్నిటికి అంధకారము కమ్మజేసేదను. అదయ్యా గుర్తు. నిన్ను బట్టి ఆశీర్వాదం వచ్చేది కూడా ఆగిపోతుందంట. అంటే నీ ప్రవర్తన, నీ సత్యము కనపడకపోతే, నీ యథార్థత కనపడకపోతే, నీ నిందారహితము కనపడకపోతే, నీలో స్వార్థము అనేది కూడుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో. అబ్రాహాములాగా సమయాన్ని బట్టి నిన్ను బట్టే ఆ మాట వదిలిపెట్టు. నన్ను బట్టే దేవుడు దీవించాలనే ఉద్దేశం మనలో కలగాలి. ఇది నాకు. అందుకే ఎహెజ్కేలు చెప్పాడు, ఎహెజ్కేలు పోయి ఆ ఫరోకు చెప్పయ్యా, నిన్ను బట్టే సృష్టికి ఏమైంది?